డాన్ మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జి మార్పు తప్పదా? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇటీవల మారుతున్న రాజకీయ పరిణామాలు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా నడిపే సమర్థత ఉన్న నేతను ఇన్ఛార్జిగా నియమించడానికి ఆ పార్టీ కేంద్ర కమిటీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి నాయకులతో కలసి అభ్యర్థులను ఎంపిక చేయడంలోనూ, ప్రచారం చేయడంలోనూ అభ్యర్థులను తమ రాజకీయ చతురతతో గెలిపించగలిగే సత్తా ఉన్న నాయకుడిని ఎంపిక చేసి, ఇన్ఛార్జ్ బాధ్యులను అప్పగించే పనిలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్న వలవల బాబ్జీకి కార్మిక కార్పొరేషన్ పదవి ఇవ్వడం వల్లనూ, అధికార జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టితో సమన్వయం లోపించడం, తాడేపల్లిగూడెం టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని అధిష్టానానికి పలు ఫిర్యాదులు అందడంతో, అలాగే ఒకరికి ఒకే పదవి అనే సాకుతో ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న వలవల బాబ్జీ స్థానంలో అక్టోబర్ నెలలో కొత్త ఇన్ఛార్జ్ను నియమించి పార్టీ పగ్గాలు అప్పగించనున్నారని అంటున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచిగా అధికారిక రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, తాడేపల్లిగూడెం ఏఎంసీ చైర్మన్గాను పనిచేసి 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి పోటీ చేసి, అపార అనుభవంతో మంచి రాజకీయ చతురత కలిగి వ్యూహకర్తగా పేరున్న తోట గోపి ప్రస్తుతం టీడీపీలో ఉండడంతో, ఆయన పేరును ముందుగా పరిశీలనలోకి తీసుకుంటారని తెలిసింది. అలాగే పసల కుటుంబం నుండి ఒకరికి గాని, జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్ చౌదరి, గొర్రెల శ్రీధర్ పేర్లు కూడా పరిశీలనలోకి తీసుకోవాలని పలువురు కోరుతున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో టీడీపీ ఇన్ఛార్జి పదవిని ఎవరు దక్కించుకుని ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో చక్రం తిప్పుతారో వేచి చూడాలి. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.